ప్రాచీన భారతీయ సిద్ధ వైద్యము ప్రాచుర్యంలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత మనందరిదని నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ ఆయుర్వేద ఆయుష్ విభాగ అధిపతి డాక్టర్ యశోద పేర్కొన్నారు. గురువారం నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ అటానమస్ కళాశాలలో విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రగతి రెడ్డి మరియు ప్రిన్సిపల్ సుబ్బయ్య ఆధ్వర్యంలో శ్రీ సిద్ధ ఆగద్య జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ సిద్ధ డేని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైన డాక్టర్ యశోధర ఎండి సిద్ధ వైద్యం యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను గురించి వివరించడం జరిగినది. భారతీయ ప్రాచీన వైద్యమైన సిద్ధ వైద్యము ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన వైద్య విధానమని, మత్తు ఇంజెక్షన్ లేకుండానే ఎన్నో ఆపరేషన్లు మన ప్రాచీన వైద్యులు చేశారని తెలిపారు. భారతీయుల జీవన విధానంలోనే వైద్యాన్ని మిళితం చేసుకున్నారని, అందుకనే వారు 90 సంవత్సరాల వరకు ఎటువంటి వ్యాధులు లేకుండా జీవించారని పేర్కొన్నారు. కానీ నేడు జీవన విధానంలో, యాంత్రిక జీవనంలో అనేక మార్పులు, చేర్పులు వచ్చాయని, సైన్స్ మరియు టెక్నాలజీ పెరిగిన ఆరోగ్యాన్ని కొనలేమని, కాబట్టి జీవన విధానంలోనే ఆహార అంశాలలోని జాగ్రత్తలు పాటిస్తూ యోగా, ప్రకృతి వైద్యం వంటి వాటిని ఆచరిస్తూ అనుసరిస్తూ ముందు తరాల వారికి మార్గదర్శకంగా ఉండవలసిన బాధ్యత మన అందరిదని సూచించారు. కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగ అధిపతి మోహన్ మురళీధర్, వృక్షశాస్త్ర అధ్యాపకులు ఆండ్రూస్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ శరీరము ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటది, ఎలా ఉంటే అనారోగ్యంగా ఉంటుందో తెలుసుకోవాలి. సో ఈ ఆయుర్వేదంలో స్వాస్థ్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం, ఆతురుడు అంటే జబ్బు చేసిన వాడు వాని యొక్క లక్షణాలని పోగొట్టి అతన్ని ఆరోగ్యవంతుడిగా చేయడం అనే 2 ప్రిన్సిపల్స్ మీదనే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా ఉంటుంది. సో సంప్రదాయ సిస్టమ్ లో మాత్రమే స్వాస్థ్య రక్షణ ఉంటుంది. అంటే ఆరోగ్యవంతుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఏమేం చేయాలో అవన్నీ సంప్రదాయ వైద్య విధానాల్లో ఉంటాయి. అదే అలోపతి కానీ, హోమియోపతి కానీ ఇతర వైద్య విధానాలు తీసుకుంటే మీకు దాంట్లో ఆకరస్య వికార ప్రశ్నం అంటే జబ్బు చేసినప్పుడు ఆ జబ్బు తగ్గడానికి మాత్రమే అందులో మెడిసిన్స్ ఉంటాయి. అందువల్లనే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మనం ఇంత డబ్బు వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, కాలేజెస్ కానీ, మెడికల్ ఫీల్డ్ లో ఇంత అభివృద్ధిని సాధిస్తున్నాం. ప్రజల తలసరి ఆదాయంలో చాలా భాగం మందులకు ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు, జబ్బు రాకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎక్కువగా మన జీవన శైలి వ్యాధుల మీద, అలాగే ఈ సంప్రదాయ వైద్య విధానాల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది.